లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 51వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎడమ విద్యాసాగర్ రెడ్డి బరిలో ఉన్నాడు. 20 years నుంచి ప్రజల మధ్యన ఉన్నాను కాబట్టి నన్ను ఆదరిస్తున్నారు. ఫస్ట్ టైం టికెట్ రావడం వాళ్ళకు కూడా సంతోషంగా ఉంది, నాకన్నా ఎక్కువ వాళ్ళకి సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ డివిజన్ లో అటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ పోటీ చేస్తున్నారు. సో ఎడమ విద్యాసాగర్ రెడ్డికి ఉన్న మిగతా వారికి తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? నేను ప్రజల మనిషిని, నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తిని. కాంగ్రెస్ పార్టీ మనది, ప్రజల పార్టీ. ఇది ప్రజల నుండి ఏర్పడ్డటువంటి పార్టీ. ఇది ఎవ్వరు పుట్టించింది కాదు. కరీంనగర్ 51వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎడమ విద్యాసాగర్ రెడ్డి బరిలో ఉన్నాడు. ప్రస్తుతం అన్న ప్రచారంలో దూకుడు పెంచాడు, ఇంటింట ప్రచారం కూడా నిర్వహిస్తున్నాడు. అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న మరిన్ని విషయాలు తెలుసుకున్నాను. అన్న చెప్పండి అన్న. నమస్కారం. ప్రచారం ఎలా జరుగుతుంది? మరి ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది, బాగా ఉంది. ఫస్ట్ టైం కూడా అంటే నేను 20 years నుంచి ప్రజల మధ్యన ఉన్నాను కాబట్టి నన్ను ఆదరిస్తున్నారు. ఫస్ట్ టైం టికెట్ రావడం వాళ్ళకు కూడా సంతోషంగా ఉంది, నాకన్నా ఎక్కువ వాళ్ళకి సంతోషంగా ఉంది. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు బల్దియాలు చూపిస్తామా అని ఆతృతంగా ఎదురు చూస్తున్నారు 11వ తారీఖు కోసం. ఓకే, అని చెప్పండి. మీరు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, సో మీరు ఏమైనా సమస్యలు గుర్తించారా? ప్రజల నుంచి కూడా ఈ సమస్యలు మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చారా సమస్యలు? ఎస్ సార్. ఇప్పుడు వాళ్ళు గతంలో 10 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, అధికారాన్ని అనుభవించారు తప్ప దర్పం ప్రదర్శించారు. పేదవాడిని ఇంటిలోకి రానివ్వలేదు, దూరం నుంచి చూడడం. రాచరిక పాలన, ఫామ్ హౌస్ పాలన కూడా సాగింది ఇక్కడ. ఈ డివిజన్లో సాగింది. మా పక్కన కూడా వాళ్ళిద్దరు ఇప్పుడు డబ్బు సంచులతో మా ప్రజల్ని కొందామని వస్తున్నారు. కానీ నన్ను ప్రజల మనసుతో నేను గెలుస్తున్నాను. వాళ్ళు ఇవన్నీ కాదన్నా నువ్వు ముఖ్యం అని చెప్తున్నాను. ఎందుకంటే గతంలో వాళ్ళు అధికారం ఉండి పని చేయలేకపోయారు, నాకు అధికారం లేకుండా పని చేశాను. కాబట్టి అన్న వస్తే ఫస్ట్ టైం టికెట్ వచ్చింది, గవర్నమెంట్ ఉంది, కంపల్సరీ మనకు మంచి జరుగుతుంది, మంచి చేస్తాడు అన్న ఉద్దేశంతో ఉన్నారు. మేము ఇంకా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్లో ఏమన్నారంటే మన బల్దియాలో జెండా ఎగిరేసిన తర్వాత ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇందిరమ్మ గృహాలు ఇప్పిద్దాం. వాళ్ళ లెక్క డబుల్ బెడ్రూమ్లు లేవు, ఆవులు భార్యలు కట్టేసులు లేవు. మనం మధ్యలో మనుషులు ఏదైతే పేద గుడిసెలలో ఉన్నారో వాళ్ళని బంగ్లాలో కూర్చోబెట్టాలని ఆయన ఒకటే మాట ఇచ్చారు. అదే మాట మీద మేము వెళ్తున్నాం. ఎవరికైతే లేవో వాళ్ళ లబ్ధిదారులను ఇప్పటి నుంచి మేము గుర్తించి రాసుకుంటున్నాం. చెప్పండి. ఇప్పుడు మీ డివిజన్ లో అటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ పోటీ చేస్తున్నారు. సో ఎడమ విద్యాసాగర్ రెడ్డికి ఉన్న మిగతా వారికి తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? నేను ప్రజల మనిషిని, నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తిని. దర్పం అనేది మనకు తెలియదు, అహంకారం తెలియదు. వాళ్ళని నన్ను కంపేర్ చేసుకుంటే వాళ్ళకు నాకు ఆమడ దూరం. వాళ్ళు డబ్బు సంచులతో పరిగెడుతున్నారు, రోజు పొద్దున సాయంత్రం రాత్రి చెడగొడుతున్నారు ఇండియాలో పబ్లిక్ని. మేము ప్రజల మనసును దోచుకుంటూ వాళ్ళ కష్టాన్ని మేము వాళ్ళని ఏ కష్టం ఉందో గుర్తించి వాళ్ళకు దాన్ని క్లియర్ చేయడానికి అది ఎదురు చూస్తున్నాం. ప్లస్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి వచ్చినాయి. మేము ప్రతి ఒక్కరిని కలిసి టచ్ చేస్తున్నాం. ఏం లోటు ఉన్నది, ఏ పథకం రాలేదు. సన్న బియ్యం వస్తున్నాయి, కరెంట్ వస్తుంది, ఉచిత బస్సు వస్తుంది, గ్యాస్ వస్తుంది. కాబట్టి అడిగిన వాళ్ళు ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్న ఏంటిది అంటే ఇందిరమ్మ గృహాలు మాకు మాట ఇచ్చి ఇవ్వలేదు కదా ప్రభుత్వం. ఇందిరమ్మ మీద మాకు ఆశ ఉంది, రేవంత్ రెడ్డి చేస్తాడు, అదే ధీమాతో ప్రజలున్నారు. సైలెంట్ ఓటింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇది మీరు 11వ తారీఖు నాడు ఓటింగ్లో కనబడితే 13 నాడు వాళ్ళ రిజల్ట్ తీర్పులో కనబడుతుంది సార్. మరి మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం హామీలు ఇస్తున్నారు? నేను అయితే డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, లైటింగ్ ముఖ్యంగా ఇవి చేస్తున్నాం. మహిళా గ్రూప్లకు ఇప్పటివరకు భవనం లేదు, పక్కా భవనం. ఆ పక్కా భవనం మేము ఖచ్చితంగా అష్యూరెన్స్ ఇస్తున్నా అక్క తరపున. అక్క నాకు మాట ఇచ్చారు, తమ్ముడు నువ్వు పోయి ఈ మాట ఇవ్వు, నేను చేపిస్తా, ఎవరితో సంబంధం లేదు, నేను కొట్లాడుతా నాయకులతో. కాబట్టి మహిళలకు పక్కా భవనం ఉండాలి. వాళ్ళకి ఏది అవసరం లేదన్నా, గిబ్బులు అందరూ సంపాదించుకుంటున్నారు. పక్కా నీడ కావాలి. ఏదో ఒకరు ఎవరు కార్పొరేటర్ ఉంటే వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. వాళ్ళకే సొంత భవనం ఉన్నాక మేమేం అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు మా దగ్గర కాదు. నా పాలసీ ఏంది, ప్రజల వద్దకి కార్పొరేటర్ దగ్గర ప్రజలు కాదు, ఈ కాన్సెప్ట్లో వెళ్తున్నాను. మరి చివరిగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మోసపూరిత మాటలకు, వాగ్దానాలకు, అపోహలకు, మీరు వాళ్ళు ఇచ్చేటువంటి నజరానాలకు లొంగిపోకండి. ఒకవేళ మొహమాటాన్ని తీసుకున్న గుర్తు మాత్రం దేంతో తీసుకుంటారో అదే చేయమని చెప్తున్నాను. చెప్పండి అక్క, మీరు ఎడమ విద్యాసాగర్ రెడ్డికి ప్రచారంలో పాల్గొంటున్నారు కదా, సో ప్రజల నుంచి వెళ్ళి, ఈ డివిజన్ ప్రజల నుంచి వెళ్ళి ఎడమ విద్యాసాగర్ రెడ్డికి ఎట్లా మద్దతు పలుకుతున్నారు వాళ్ళు ప్రజలు? కాంగ్రెస్ అభిమానులు కాదు, కాంగ్రెస్ అంటే ప్రజలందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ మనది, ప్రజల పార్టీ. ఇది ప్రజల నుండి ఏర్పడ్డటువంటి పార్టీ. ఇది ఎవరు పుట్టించింది కాదు, ఇది ఎవరు పెట్టింది కాదు, ఇది ఎవరు రిజిస్ట్రేషన్ చేసింది కాదు. ప్రజలందరూ కూడా అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి ఈ పార్టీని నిలబెట్టుకున్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్టీ, ఏకైక పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది కాంగ్రెస్. దయచేసి ఇందిరమ్మ ఇల్లు లేని స్థలం ఎక్కడైనా, ఊరు ఎక్కడైనా ఉందా? రాజీవ్ గృహకల్పన లేని ఊర్లు ఎక్కడైనా ఉన్నాయా? విద్యాలయాలు లేని ఎక్కడైనా ఉన్నాయా?
రూపాయల పెన్షన్ నుండి ఇందిరమ్మ మన ప్రజలను సాధింది. మనకు తిండి లేని కరువు సమయంలో అమెరికాకు వెళ్ళి గోధుమలు జొన్నలు అడుక్కొచ్చి ప్రజలకు రేషన్ ఒక్క పూటన్నా నా పిల్లలు తినాలి, ఈ దేశ ప్రజలంతా నా బిడ్డలు అని చెప్పేసి అప్పుడు 11 రకాల వస్తువులను ఇచ్చింది. ఇవన్నీ మా నానమ్మ చెప్పింది, నాకు కూడా తెలియదు, మా నానమ్మ చెప్పింది. జంతా చీరలను ఇచ్చింది. ఇవాళ బతుకమ్మ చీరలు ఏ చీరలు అంటున్నారు కదా, కాదు, జంతా చీరలు, జంతా దోతులు 5 సంవత్సరాలు కట్టుకున్న చిన్నగనేటువంటి బట్టలను ఇచ్చింది ఇందిరమ్మ కాంగ్రెస్ గవర్నమెంట్. కనుక దయచేసి ఇవన్నీ గుర్తు చేసుకోండి ప్రజలారా. చిన్న సన్నకారు రైతులకు రుణాలను ఇచ్చి మాఫ్ చేసింది, బ్యాంకులను జాతీయం చేసింది, ఉద్యోగాలను కల్పించింది, విద్యాలయాలు, హాస్పిటల్స్. ఇవాళ కాంగ్రెస్ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పెట్టిన భిక్షలనే మనమంతా వచ్చిన నాయకులందరూ వేరే వేరే పార్టీల నుండి వచ్చిన వాళ్ళంతా బ్రతుకుతుండ్రు. ఇది కాంగ్రెస్ వృక్షం. ఈ కాంగ్రెస్ వృక్షాన్ని మనమంతా కాపాడుకోవాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసే పోరాటం మామూలుగా లేదు. ఆయన అన్నిటికీ తెగించి త్యాగంతో చేస్తున్నటువంటి పోరాటం, అది త్యాగాల కుటుంబం. అలాంటి కుటుంబాన్ని నాయకత్వంగా మనం ఎంచుకోవాలి. ఇందిరమ్మని చూడండి, ప్రజల కోసం ప్రాణాలను ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు చూడండి ఏ విధంగా ఉన్నారో, రాజీవ్ గాంధీ గారిని చూడండి, వారు కూడా ప్రాణాల కోసమే త్యాగం చేసిండ్రు. సోనియమ్మ తెలంగాణ త్యాగం చేసి ఇచ్చింది. ఇవాళ ప్రియాంకమ్మ ఒక ఆడామై వీళ్ళంతా దేశ ప్రజలంతా నా అన్నలు నా తమ్ముళ్ళు అనుకొని ఆమె తిరుగుతుంది. అట్లాంటి కుటుంబాన్ని మనం ఎంచుకోకపోతే మనం కష్టాల పాలైపోతూ ఉంటాం. కటకటాలంటే జైలు అనుకున్నారు. ఇంట్లోనే ఉంటే కూడా తిండి లేని పరిస్థితి మనకు ఏర్పడుతుంది. దయచేసి ప్రజలారా, మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఆనాడు ఇందిరమ్మ మనకు రూపాయి ఇస్తే మనం ఓటేయలే. స్వచ్ఛందంగా ఆమె గొప్ప మనసుకు కాంగ్రెస్ పార్టీకి మనం రుణపడి ఓటేసినాం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రుణపడ్డామంటే మన వాళ్ళు త్యాగం చేసి ప్రాణాలు అర్పించిండ్రు. అందులో మీ తాతున్నాడు, మా తాతున్నాడు, అందరు ఉన్నారు. మనం ప్రాణాలు అర్పించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది. మరి 51వ డివిజన్ లో ఎడమ విద్యాసాగర్ రెడ్డి గెలుపు తథ్యం అంటారా? మరి తప్పకుండా తథ్యం. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నటువంటి ఏరియా ఇది. ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు కాంగ్రెస్ చేయని అటువంటి సేవ లేదు. కాంగ్రెస్ను వాళ్ళు ఎన్నడూ మర్చిపోరు. కాంగ్రెస్కు తప్ప వేరే పార్టీకి వాళ్ళు ఓటు వెయ్యరు. వాళ్ళ నరాన ఇందిరమ్మ ఉంది కనుక తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. ఆ త్యాగాలను మర్చిపోయే కుటుంబము గాంధీ కుటుంబం కాదు. కనుక కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది, ఓటు వేస్తారు. తమ్ముడు విద్యాసాగర్ రావు ఒక ఉపాధ్యాయుని కొడుకు, అంటే పద్ధతి ప్రకారంగా గెలిచినటువంటి బిడ్డ, ఆయనను గెలిపిస్తారు. కాంగ్రెస్ ఈ వార్డులో 51 డివిజన్లో ఏమేమైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు. అవన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. వారు పాదయాత్ర చేసి, బట్టి అన్న గారు పాదయాత్ర చేసి, మళ్ళీ కొంతమంది నాయకులు పాదయాత్ర చేసి సంపాదించుకున్నటువంటి 10 సంవత్సరాలు మనం ఒక ఊపిలో దించేసినాం. మన తెలంగాణ ఊపిలో దిగిపోయింది. మిగులు బడ్జెట్కు కోట్ల బడ్జెట్లో ఎంత అంటే అప్పు మనం చెప్పలేము. ఆ పరిస్థితిలో నుండి రేవంత్ అన్న గారు నెమ్మదిగా పైకి లాక్కొస్తుండ్రు. దయచేసి ప్రజలారా, మీ అందరికి ఉన్న అదొక్క విన్నపం, మనమంతా సహకరిస్తేనే మళ్ళీ మనకు రూపురేఖలు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ప్రజలం సహకరించకుంటే ఏదీ రాదు. కొంచెం ఓపిక పట్టి మీ అందరూ కూడా పెద్ద మనసుతోని కాంగ్రెస్ని ఆశీర్వదించండి. మీ అందరికీ ఏమేం కావాలో అవన్నీ తప్పకుండా అందుతాయి. ఇప్పటికి రేవంత్ అన్న గారు ఉద్యోగాలను ఇచ్చారు. ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ ఏర్పాట్లు చేస్తుండ్రు. ఇప్పుడు కార్పొరేట్ లెవెల్ దాకా ఎందుకు ఆగినామనంటే సమస్య కార్పొరేట్ ఎక్కడైతే ఏరియాలలో ఉంటుంది. మరి పేదరికం ఎవరికి తెలుస్తుంది? కార్పొరేటర్కు, సర్పంచ్కు మాత్రమే తెలుస్తుంది. ఆ ఎలక్షన్లు అయిపోతే మనం డిసిషన్ తీసుకోవచ్చు అని ఇప్పటి వరదాకా ఓపిక పట్టడమైంది. కనుక దయచేసి అందరూ కూడా కాంగ్రెస్ని ఆశీర్వదించండి, ఇందిరమ్మని ఆశీర్వదించండి, రాహుల్ గాంధీ గారిని ఆశీర్వదించండి. ఈ డివిజన్ లో మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? 51 డివిజన్ విద్యాసాగర్ రెడ్డి అన్న. మాకు 51 డివిజన్లో అన్నయ్య చాలా మంచిగా చేస్తారని ఇప్పుడు మేము అన్నయ్యతోటే ఉంటున్నాము, అన్నయ్యతోటే తిరుగుతున్నాము. అన్నయ్య రావాలని కోరుకుంటున్నాము. మాకు ఇందిరమ్మ వచ్చిన కాడికెళ్ళి మాకు ఎన్నో అభివృద్ధులు అయినాయి. ఇప్పటికి కూడా అభివృద్ధులు అవుతున్నాయి. 2 ఏళ్ళ ఉంది. రేవంత్ రెడ్డి గారి గురించి కూడా చాలా మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి తరఫున అన్నయ్యని కూడా గెలిపించాలి. మేము కూడా మా వాడలో కూడా అభివృద్ధి చేసుకోవాలి, అన్నయ్యని గెలిపించాలి, అన్నయ్య కూడా ఓటేయాలని ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటింటికి మేము కూడా చెప్తున్నాము. చాలా అభివృద్ధి అవుతుంది. రేవంత్ రెడ్డి గారు మాకు సన్న బియ్యం ఇస్తున్నారు, బస్సు ఫ్రీ పెట్టిర్రు. మాకు అది చాలా బాగా మంచిగా అనిపిస్తుంది.
ఇప్పుడు ఎడమ విద్యాసాగర్ రెడ్డి గెలుస్తాడు మరి ఖచ్చితంగా గెలవాలి, గెలిపిస్తాం కూడా. 51వ డివిజన్ లో ఎడమ విద్యాసాగర్ రెడ్డి విజయం తథ్యం అంటున్నారు. ఎందుకంటే మొదటిసారిగా బరిలో ఉన్నాడు. ప్రధానంగా ఈ సమస్యలు గుర్తించాడు. మహిళల కోసం మహిళా సంఘ భవనం ఏర్పాటు చేస్తున్నాడు. రోడ్లు అదేవిధంగా మురుగు కాలువల నిర్మాణం కూడా చేపడతామని చెప్తున్నాడు. ఒకసారి పాత వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఒకసారి కొత్త వారికి అవకాశం ఇస్తే రూలింగ్ పార్టీలో కాంగ్రెస్ ఉంది. ఈ డివిజన్ లో నన్ను గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ డివిజన్ ను అభివృద్ధి చేసి చూపెడతామని కూడా చెప్తున్నాడు. అదేవిధంగా ఈ డివిజన్ లో ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉంటారని కూడా హామీ ఇస్తున్నాడు. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.